పాపము సంజన లేచి బట్టలకి సబ్బట్టించుకుంటా ఉంది ఇప్పుడు వచ్చేసి. అయినా బిగ్ బాస్ హౌస్లో ఈ బట్టలు ఉతికించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఓనర్స్ ఏమో తోపు షో అగ్ని పరీక్షలో తోపు షోలో పాల్గొని వచ్చారని చెప్పి అది కూడా 15 రోజులు పాల్గొని వచ్చారు. వాళ్ళు ఏమన్నా శ్రీముఖి బట్టలు ఉతికొచ్చారా, బిందుమాదేవి బట్టలు ఉతికొచ్చారా, నవదీప బట్టలు ఉతికొచ్చారా? ఏమీ లేదు కదా. ఈ బట్టలు ఉతికేది ఏంది నాకు అర్థంగా. అంతమంది బట్టలు ఎలా ఉతుకుతారు? ఒక వీళ్ళేమో కాలు మీద కాలేసుకొని ఉంటారు, వీళ్ళేమో వీళ్ళ చేత బట్టలు ఉతికించుకుంటారు, చిమ్మించుకుంటారు. ఏంటి అసలు ఈ సీజన్ 9 నాకు ఇది నచ్చలేదు. ఈ కాన్సెప్ట్ నాకు నచ్చలేదు. ఎంతసేపు ఓనర్స్ టెనెంట్స్. ఓనర్స్ ఏంటంటే టెనెంట్స్ చేత గుడ్డు చాకరీ చేయించుకోవాలి, బాగా పనులు చేయించుకోవాలి, వాళ్ళేమో బాగా దిట్టంగా తిని కూర్చోవాలా? పోనీ అలా అయినా ఒక వారం ఇలా పెట్టు, ఒక వారం ఓనర్స్ని టెనెంట్స్ని ఓనర్స్ చెయ్యి, అప్పుడు వాళ్ళు ఎలా పని చేస్తారు అనేది తెలుస్తుంది కదా. ఇంతసేపు లేకుండా దే సంత అయితే ఎన్ని రోజులు ఈ సంత అంటే వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చేదాకా అనుకుంటా. వైల్డ్ కార్డ్ వచ్చేదాకా ఇదే సంత అయితే చూడడానికి విరక్తి కలుగుతుంది. మొత్తం ఈ 15 మందిని 14 మంది ఉన్నారు, 14 మందిని ఒక దగ్గర పెట్టు, మీరు తేల్చుకోండి అని చెప్పను. సింగిల్గా ఇండివిజువల్ టాస్క్ పెడితే ఎంత బాగుంటుంది. ఇక్కడ ఎంతసేపు గ్రూప్లో మా గ్రూపు మీ గ్రూపు, ఓనర్స్ గ్రూప్ వీళ్ళేమో కామనర్స్, మేము వీళ్ళేమో సెలబ్రిటీలు, వీళ్ళిద్దరికి మధ్య మళ్ళీ వీళ్ళ నుంచి ఒక బలవంతులను తీసుకెళ్ళి ఓనర్లో కలిపేస్తారు. వాళ్ళేమో లెక్క పెట్టరు. పోనీ అట్టనే కెప్టెన్సీకి ఏమైనా గౌరవం ఇస్తున్నారా? కెప్టెన్ ఎందుకు? అయినా ఎన్ని పనులకు తెలుసా? బట్టలు ఉతకడానికి మనిషికి హెడ్, అంట్లు తోడడానికి మనిషి హెడ్, చిమ్మించడానికి మనిషి హెడ్, అన్నిటికీ హెడ్లు పెడతారు. కెప్టెన్కి ఏం పని ఉంది? హ్యాపీగా తిని కూర్చోవడమే. ఈ కాన్సెప్ట్ ఏంది? అంతకుముందు కెప్టెన్ ఉంటే ఆ స్టోర్ మేనేజర్ అని చెప్పి ఒక అతని పెట్టుకునేవాళ్ళు, వాళ్ళంతా చూసుకునేవాళ్ళు అంతే. అంతేగాని బాత్రూమ్ కడడానికి ఒకరిని, ముడి కడుక్కోవడానికి ఒకరిని, ఇదంతా ఏం పెట్టరు కదా. ఈ సీజన్ 9 ఏందో రణరంగము, అర్జున్ వస్తాడు అని చెప్పి ఎక్కడ అర్జునుడు వ్యక్తి కలుగుతుంది చూస్తూ ఉంటే.